కాకినాడ దుసర్లపూడివారి వీధిలో వేంచేసిన స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో శ్రీవారి జపయజ్ఞ పారాయణ కార్యక్రమం ఘనంగా జరిగింది. పీఠం ఏర్పాటయ్యి 17 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శ్రీ భోగి గణపతి కాంస్య కవచ యజ్ఞం పురస్కరించుకుని 108 శనివారాల స్వామివారి జపయజ్ఞ పారాయణ పూర్తి చేసుకుని తిరుమల తిరుపతికి బస్ యాత్ర నిర్వహించడంతో పారాయణ కార్యక్రమం ముగుస్తుందని, అందులో భాగంగా ప్రతి శనివారం పీఠంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. అదేవిధంగా మహిళలు పీఠంలో పిండి దీపాలు వెలిగించి వారు మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దుస్సలపూడి రామరాజు మాట్లాడుతూ వచ్చే జనవరి నాటికి యజ్ఞం పూర్తి కానుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 24 నెలల పాటు సంకష్టహర చతుర్థి మాసోత్సవాల్లో 17 మాసోత్సవాలు పూర్తయ్యాయి. ఇది 93వ శనివారం. వచ్చే శనివారం నాడు పూరి జగన్నాథ స్వామి వారు అంటే బలరామ, సుభద్ర, శ్రీకృష్ణుల వారి యొక్క ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ వారం పాండురంగడు యొక్క ఆరాధనతోటి ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమాలు జరగడానికి ప్రధానమైనటువంటి కారణం కాలజ్ఞాన సహితంగా మరి స్వయంభూగా ఆవిర్భవించినటువంటి భోగి గణపతి స్వామివారికి 17 సంవత్సరాలు పూర్తయిన తర్వాత శ్రీ స్వామివారికి పంచలోహాలు తాపడంతో కాంస కవచ యజ్ఞం చేపట్టినటువంటి సందర్భంలో తిరుమల తిరుపతి పాదయాత్ర పూర్తి చేసుకున్నటువంటి క్రమంలో మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా పరిపూర్ణమైనటువంటి సందర్భంగా ఈ యొక్క జపయజ్ఞ పారాయణ కార్యక్రమం జరుగుతోంది. లోక కళ్యాణార్థం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పిండి దీపాలతోటి 7 వారాల పాటు ఈ జ్యోతులతో ఆరాధన చేసుకునేటువంటి కార్యక్రమాన్ని శ్రీవారి సేవకులు నిర్వహించడం జరుగుతూ ఉంది. లోకా సమస్త సుఖినో భవంతు.